అన్న మీ పేరన్నా? నా పేరు అయ్యగారి నాగరాజు. మాది కడప డిస్టిక్, వైఎస్ఆర్ కడప డిస్టిక్, మైలవరం మండలము, బీజంగాలపల్లి గ్రామం. మేము కార్తీక 855 నీరు నాట్యాం సార్. ఏడు ఎక్సలెంట్గా వచ్చింది. ఎకరాకు 200-250 కాంచి పై మాటనే వచ్చింది. ఈసారి కూడా నాట్యాము బాగానే ఉంది సార్. ఈసారి చూడండి కాపు కూడా ఎక్సలెంట్గా వచ్చింది. అదే వేరే రకాలతో పోల్చుకుంటే దానికి దీనికి తేడా చాలా మేలు వచ్చింది సార్. ఇదైతే ఎక్సలెంట్గా ఉంది. ఏం ఇబ్బంది ఏం లేదు? ఇబ్బంది లేదు సార్. వైరస్ కూడా తట్టుకుంటుంది. ప్లస్ నీళ్లు వాన ఎక్కువ పడింది అనుకో ఎక్సలెంట్ గా మొక్క అయితే సావదు. ఏదైనా మనం డ్రించింగ్ మందులు ఏదైనా వేసుకున్నాం అనుకో ఎక్సలెంట్ గా వెనకబడి రికవర్ అవుతుంది. ఓకే, ఎక్సలెంట్ పని సార్. అదే వేరే రకాలతో పోల్చుకుంటే మన కాయ కానీ కానీ ఎక్సలెంట్ సార్. ఇది కాయ గింజ శాతం కానీ ఎక్సలెంట్. ఇబ్బంది మార్కెట్ రేట్ కానీ రేట్ కూడా భయం లే. మామూలుగా మార్కెట్ వేరే రకాలతో పోల్చుకుంటే వేరే రకాల కంటే ఒక 5 రూపాయలు ఎగటైనా మిగులుతుంది. కాపు ఎలా ఉందన్న? కాపు అయితే ఎక్సలెంట్ గా ఉంది సార్. గెనుపు కొమ్మకు గెనుపు లేకుండా గెనుపు గ్యాప్ లేకుండా కాపు అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇటు చూడండి సార్, ఇటు చూడండి ఎక్సలెంట్ గా కట్టుకుంది సార్. అయితే గ్యాప్ లేదు, గెనుపుకు దూరం లేదన్నమాట. చిక్కని కాపు అదే బాగా కట్టుకుంది. సైడ్ బ్రాంచెస్ కానీ సైడ్ బ్రాంచ్లు రావడం కానీ సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువే. అదే హైట్ కూడా బాగానే ఉంది. హైట్ పెరుగుతుంది సార్. హైట్ పెరిగి బాగా కాస్తాయి. చూడండి ఒక్కసారి కాపు చూడండి, రైతు సోదరులు ఒక్కసారి చూడండి. ఒకసారి తోట మొత్తం ఒకసారి చూడండి. ఒకసారి అంతా ఒకే లెవెల్కి సార్. అయితే ఒకసారి తోట మొత్తం చూడండి. ఏడ తడుగు అనేది లేదు. అయితే నీళ్ళు ఉన్న సాట కూడా తోట మాత్రం ఎక్సలెంట్ గా సావడం అనేది, ఏరుకుళ్ళు తగలడం అనేది లేదు. ఎక్సలెంట్ గా ఉంది. రోగాలకు బాగా తట్టుకుంటుంది. నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు సార్. తక్కువైనా అదే నీళ్ళు లేనప్పుడు మనం ఏం చేయలేము. నీళ్ళు ఎక్కువైనా అనుకో సావడం అయితే సావదు, మొక్క సావదు. బాగుంది, బాగా ఎక్సలెంట్ గా కోలుకుంటే తొందరగా. ఇది రైతు సోదరులకు మీరు ఇచ్చే సలహా ఏం చెప్పగలరు అన్న దీని గురించి? రైతు సోదరులకు మీరు ఏం చెప్పగలరు మీరు మామూలుగా ఈ రకం గురించి? అంటే సార్ నేను చెప్పేది ఏంటంటే ఇది నాటుకుంటే ఏం నష్టం ఏం రాదు. ఎక్సలెంట్ గా బాగా పంట అయితే వస్తుంది. చిక్కని కాపు ఉంది. కాయ కూడా బాగా జంపు, ఎరుపు కూడా భలే ఉంటుంది సార్. ఎరుపు ఎక్సలెంట్ గా కాయ అయితే ఇది నాటుకుంటే కనుక నష్టం అయితే రాదు నాకు తెలిసినంతలో. అది సార్.